11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ దాసుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. నా హృదయాన్ని వెలిగించు ప్రభువా, ప్రార్థన చేసుకో. నా మనసును మార్చు ప్రభువా, ప్రార్థన చేసుకో. నా తలంపులు మార్చు ప్రభువా, ప్రార్థన చేసుకో. నాకు మొదటి ప్రేమని యేసయ్యా, నాకు మొదటి ప్రేమని అయ్యా, నాకు మొదటి ప్రేమని అయ్యా, నాకు మొదటి ప్రేమని అయ్యా, నాకు మొదటి ప్రేమని అయ్యా, మొదటి ఆసక్తిని అయ్యా. ప్లీజ్ తండ్రి, నన్ను కడుగయ్యా, పరిశుద్ధపరిచయ్యా. ఈరోజు నుండి నా జీవితాన్ని మార్చయ్యా, తిరిగి నా హృదయాన్ని మార్చయ్యా. నిజంగా నేను ఏదో ఆత్మీయురాలను పడిపోయాను. నిజంగా నేను ఆత్మీయతలో పడిపోయాను. కానీ తిరిగి నన్ను కట్టు, తిరిగి నన్ను లేపు, తిరిగి నన్ను మార్చు. నాకు ఆ మొదటి ప్రేమ దయచే ప్రభా. ప్రార్థన చేసుకోండి, నిజంగా మొరపెట్టండి ప్రభుది. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి, ఎంతమంది బిడ్డలు వారి హృదయాలు తెరిచి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రభా, నిజంగా వారికి ఆ కృప దయచే నాయన. విడిచిపెట్టుకునే కృపే నాయన, అంగీకరించే కృప వారికి ప్రభా. దిద్దుబాటు నాయన, మాకు సర్దుబాటు కాదు నాయన, దిద్దుకునే జీవితాన్ని నాయన. కోల్పోయిన మొదటి ప్రేమనే, ఆత్మీయ స్థితి నుంచి పడిపోయిన జీవితాన్ని తిరిగి కట్టండి. పరిశుద్ధాత్ముడు నిలబెట్టండి అయ్యా, సరిచేయండి అయ్యా, నీ రూపులో మార్చండి అయ్యా. యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించు. ప్రార్థన చేస్తూ మమ్మల్ని క్షమించు, మా జీవితాన్ని మన్నించు. ఈ రోజు నుండి తిరిగి కట్టమని, మాకు ఆ మొదటి స్థితిని మరలా మీరు మాకు దయచేయమని, అట్టివారిగా మమ్మల్ని అందరినీ మార్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.